హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్. 4 నెలలు అవుతుంది సైకిల్ బాగు చేయించి మళ్ళీ సైకిల్ రిపేర్కి వచ్చేసింది. వెనకమాల టైరు, వెనకమాల చక్రం ఊగులాడుతుంది, ఎదర చక్రం ఊగులాడుతుంది, 2 బ్రేక్ వైర్లు కట్ అయిపోయినాయి. సీట్ ఒకటి పాడైపోయింది. కరెక్ట్గా 4 నెలలు అవుతుంది సైకిల్ బాగు చేయించి. మళ్ళీ 4 నెలలకు రిపేర్ వచ్చేసింది. మరి ఎలా దొక్కుతున్నారో ఏంటో కూడా తెలియట్లేదు పిల్లోళ్ళు. ఏదైనా మెట్టు ఉందనుకోండి, ఆ మెట్టుకి గబక్కన స్పీడ్లో వచ్చేయటం ఎక్కిచ్చేసాడు. ఆ బ్రేకు పోయింది, రైట్ సైడ్ బ్రేకు కట్ అయిపోయింది, బెల్లు కిందకు వచ్చేసింది. నేను అప్పుడప్పుడు చూసి బిగిస్తుంటాను. నేను ఈ సైకిల్ షాప్ దగ్గర తీసుకెళ్ళి దాంతోనే పని. మరి పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రైవేట్కి వెళ్ళాలన్నా దాంతోనే పని కదా. ఈ సైకిల్ షాప్ దగ్గరికి తీసుకొచ్చాను సైకిల్ దగ్గరికి తీసుకొచ్చి పెట్టిన తర్వాత, సరే అన్న నేను సాయంకాలం కానీ రేపొద్దున కానీ బాగు చేస్తాలే అని చెప్పాడు. ఇక ఆల్రెడీ నా బండిలో సిమెంట్ కట్టలు లోడ్ అయ్యి ఉన్నాయి. ఈ 10 కట్టలు ఊరు బయట మామిడి తోటలో తీసుకెళ్ళాలి. ఇక వెళ్ళేటప్పుడు ఆల్రెడీ సైకిల్ ఎక్కించుకొని వెళ్ళాను. మా సిమెంట్ కట్టలు లోడ్ చేసుకొని సైకిల్ అక్కడ ఒక మార్కెట్ సైకిల్ షాప్ దగ్గర సైకిల్ దింపేసేసి ఇక నేను ఈ మామిడి తోటలోకి వెళ్ళాను దింపడానికి. ఇదే ఊరు బయట మామిడి తోట. దారి అంతా బాగానే ఉంటుంది, కానీ వర్షం పడిందంటే కొంచెం జంకిది, కానీ బండి వెళ్ళిపోద్ది. అటు ఇటు ఏమో కొబ్బరి వేశారు. ఇది కొబ్బరి కాదు, అరటి వేసారు, పచ్చ అరటి. దారి మొత్తం బాగానే ఉంటుంది. కాకపోతే పెద్ద వర్షం పడితే మాత్రం బండి వెళ్ళిపోద్దులే, కానీ ఒక్కోసారి జారిపోతుంటుంది బండి. ఇదంతా గట్టినాలే. ఈ 10 కట్టలు ఇక్కడ పడేయాలి. 10 కట్టలు ఏంటంటే ఇక్కడ ఏదో షెడ్, ఏదో మామూలుగా గేదెలకే షెడ్ కడుతున్నారు, గేదెల సావిడి కడుతున్నారు. వాటి అవి మంచిలు తాగడానికి ఏదో బార్ షెడ్ల టైపులో కడుతున్నారు. అక్కడికి వేసుకొచ్చాను 10 కట్టలు. ఇక్కడ అది అలా షెడ్ కడుతున్నారు బారుగా. అందులో మంచి గేదెలకు నీళ్ళు పోస్తారు, నీళ్ళు తాగితే. ఆ దిగుమతి అయితే అయిపోయింది. ఈ 10 కట్టలే కదా, వాళ్ళే టకటక లాగేసి కింద పడేసేసారు. కాకపోతే సిమెంట్ మొత్తం బండి ట్రక్ మొత్తం అయింది. సిమెంట్ ఇసిరేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, కట్టలు వేసేటప్పుడు ఎదరికేసి ఇసురుతున్నప్పుడు సిమెంట్ అంతా ఎదరికి వెళ్ళిపోయింది. కొంచెం ఇసుక పోసి మామూలుగా దాంట్లో పడేసాను. ఇసుక పోతే ఏమైందంటే, ఇసుక పోసి మనం సిమెంట్ దులుపుకుంటే సిమెంటు పైకి లెగదు, దాంతోపాటు వచ్చేద్ది. ఉత్తగా మనం దులిపేసామనుకోండి, ఉత్తగా దులిపితే ఏంటంటే పెద్ద దుమ్ములాగా, గాలి దుమ్ములాగా పైకి లేచిద్ది బాగా. అలా ఇసుక పోసి నిదానం తుడుచుకొచ్చేస్తే మనకి దుమ్ము లేగదు. కంపల్సరిగా 1 కట్ట వేసినా 2 కట్ట వేసినా మీరు సిమెంట్కి కానీ వెళ్తే కంపల్సరిగా దులిపేసుకోవాల్సిందే. ఇప్పుడు ఆల్రెడీ నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, సిమెంట్కి వెళ్తే మాత్రం అశ్రద్ధ అనేది చేయొద్దు, దులుపుకోవాల్సిందే. బ్రష్ లేకపోయినా లేకపోతే గుట్టతో అయినా దులుపుకోవాల్సింది. ఎందుకంటే మనకే మంచిది. ఎందుకంటే ట్రక్కు పాడవదు, ముందు మెయిన్ ట్రక్కు పాడవదు. తుడిచేసుకున్నాను. కాకపోతే ఇక్కడ నుంచి ఈ దారిలోంచి మెరకెక్కి రైట్కి తిరగాలి. కాకపోతే ఈ రోడ్డు అంతా చాలా డేంజర్ రోడ్డు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మనం ఏంటంటే లెఫ్ట్ సైడ్ చూసుకోవాలి, రైట్ సైడ్ చూసుకోవాలి. లెఫ్ట్ సైడ్ వాళ్ళు స్పీడ్ మీద వస్తుంటారు, రైట్ సైడ్ వాళ్ళు కూడా స్పీడ్ మీద వస్తుంటారు. అటు ఇటు చూసుకోవాలి. నేను రైట్ సైడ్ చూసుకున్నాను, లెఫ్ట్ సైడ్ కూడా చూసుకున్నాను. ఆల్రెడీ ఒక బండి దగ్గర చాలా దూరంలో ఉంది. నేను ఎక్కేది కూడా హార్న్ కొట్టాను, నేను ఎక్కేది కూడా చూశాడు. అయినా సరే వచ్చేస్తూనే ఉన్నారు వాళ్ళు. మనం ఏంటంటే ఎదటోళ్ళ డ్రైవింగ్ కూడా మనమే చేయాలి, మన డ్రైవింగ్ కూడా మనమే చేసుకోవాలి. అదిగో బండి వచ్చేస్తా చూసారా, అదిగో రైట్ సైడ్ అయితే ఏం రావట్లా బండి, లెఫ్ట్ సైడ్ అయితే చాలా దూరంలో ఉంది బండి. సరే సైకిల్ కాడికి అయితే వచ్చేసాను. సైకిల్ అయితే బాగు చేశాడు. 2 బ్రేకులు వేసాడు, 2 బ్రేకులు బాగు చేశాడు. అయితే ఎండర్ వైర్లు తెగిపోయినాయి, లోపల వైర్లు తెగిపోయినాయి. మొత్తం వేయమన్నాను. కాదులేనా లోపల వైర్లు తెగిపోయినాయి, లోపల వైర్లు వేస్తున్నా, బయటికి బాగానే ఉన్నాయి అన్నాడు. సీట్ అయితే ఆయన దగ్గర ఉన్న పాత సీట్ వేసాడు. పాత సీట్ వేస్తున్నా అన్న బాగానే ఉంది, మళ్ళీ కొత్తదంటే చాలా రేటు ఉంటుందని పాతది వేస్తున్నా అన్నాడు. వెనకమాల బ్రేక్ లాపర్లు వేసాడు, ఎదర బ్రేక్ లాపర్లు వేసాడు. మొత్తం సైకిల్ అయితే అంతా బాగు చేశాడు. ఎదర మట్టుగారు వెనకమాల మట్టుగారు ఆల్రెడీ పీకేశారు, ఇంటి దగ్గర పీకేసి ఇంట్లో పడేశాడు. ఊడిపోతుందని. చూడండి, 4 నెలలకు ఒకసారి బాగు చేయాల్సి వస్తుంది. నిదానంగా తొక్కమంటే వాళ్ళు నిదానంగా తొక్కరు. మాకైతే నేను చదువుకునేటప్పుడు
మా నాన్నగారిని సైకిల్ కొనమంటే సైకిల్ కొనలేదు. మేము 2 కిలోమీటర్లు వెళ్ళి 2 కిలోమీటర్లు వెళ్ళి రోజు 2 కిలోమీటర్లు చదువుకొని వచ్చేవాళ్ళం. మా ఊరు బయట ఉండేది మా ఇల్లు, స్కూల్ ఏమో సెంటర్లో ఉండేది. 2 కిలోమీటర్ల బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళి వచ్చేవాళ్ళం. ఇప్పుడు సైకిల్ కూడా జాగ్రత్తగా ఇప్పించినా సైకిల్ కూడా జాగ్రత్తగా ఉంచట్లా. ఎదరు ఉందో చూసారా ఫోర్కు, ఆ ఫోర్కు 2 సార్లు ఇప్పించాను. ఫోర్కు ఒకసారి ఇరిగిపోయింది, మళ్ళీ రెండోసారి వేపిస్తే స్కూల్లో పెడితే ఎవరో వేసుకెళ్ళి అక్కడ గుద్దేసి తీసుకొచ్చి యాస్టీజ్కి తీసుకొచ్చి అక్కడే పెట్టేశారు. మళ్ళీ దాన్ని వేయించాను. సైకిల్ రిపేర్ అయితే అయిపోయింది. సరే బండిలో పడేసుకున్నాను. దీనికి రిపేర్ ఖర్చు ఎంత అయింది అనుకుంటున్నారు? 250 రూపాయలు అయింది దీని రిపేర్ ఖర్చు. నా కిరాయి వచ్చి ఈరోజు తోలిన కిరాయి వచ్చి 500 రూపాయలు, దీని రిపేర్ ఖర్చు 250 రూపాయలు అయింది. ఇలా ఉన్నాయి డ్రైవర్లు పడే ఇబ్బందులు. జనం అనుకుంటుంటారు నీకేంట్రా బాబు బాగా తోలుతున్నావు, కిరాయిలు బాగా వస్తున్నాయి డబ్బులు అనుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ నచ్చితే బాయ్.